తెలంగాణ పారంపర్య వైద్య మహాసంఘ ఆధ్వర్యంలో ఈ రోజు జరిగిన శిక్షణ శిబిరానికి అనూహ్య స్పందన వచ్చింది. సుమారు 250 మంది వైద్యులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన పల్లె సృజన అధినేత పోగుల గణేష్ మాట్లాడారు. రిటైర్డ్ ఆయుర్వేదిక్ ఆఫీసర్ జె కోటియా ఉపన్యాసం చేశారు. పూర్వం నుంచి అనేక ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఆయుర్వేద వైద్యులు, సాంప్రదాయ వైద్యులు తమ వైద్య సేవలను ఎంతో మానవతా విలువలతో, అరుదైన వనమూలికలతో వైద్యం చేస్తూ సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా జీవ వైవిధ్యాన్ని కాపాడే మూలికలని వినియోగిస్తూ వాటిని పెంచుతూ రక్షించుతూ ప్రకృతికి కూడా పరంపర వైద్యులు ఎంతో మేలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇంకా ఈ సందర్భంగా ఆయుర్వేద వైద్యుల్ని గుర్తించాలని, వారిపై అధికారులు దాడులు ఆపివేయాలని పారంపర్య వైద్య సంఘం తరపున అధ్యక్షులు యాత్రి మహర్షి, కార్యదర్శి నరసయ్య, గౌరవ అధ్యక్షులు సజ్జన రమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సింహాచలం లక్ష్మణస్వామి పత్రికాముఖంగా ప్రభుత్వాన్ని విన్నవించారు. పారంపర్య వైద్య మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. సభాధ్యక్షుడైనటువంటి కృషి గారికి మేము ఆటోలో యాత్ర వెళ్ళినప్పుడు ఒక వైద్యుడు వచ్చాడు. మా ఇలాంటి వైద్యుడు ప్రతిసారి మా ఇంటికి రావాలని కూడా పెట్టాడు. ఏం చేయాలి, ఇంటికి రావాలి, అది 10 కిలోమీటర్లు మనసు ఇంటికి వెళ్ళాం. అది ఒక ఆయన మీద ఒరిస్సా మన శరీర కాలేజీలో అనుకుంటారు. ఇది ఏమాత్రం కాదు. రెండవది, ఏదైతే ఔషధాలు ఉన్నాయో మన చుట్టూ ఉన్నవే అందరికీ మొత్తం చేస్తే దాన్ని వదిలిపెట్టేసి ఏదేదో పెద్ద యోగాలు చేస్తున్నట్టు అది చేస్తే ఏం చేస్తే అన్ని ఆపదాలు చేస్తారు. ఏదైనా బ్యూటీగా ఉన్న వాళ్ళని మన దగ్గర ఉండాలి. 2 రోజుల క్రితం నాకు ఒక అనుభవం జరిగింది. మేము విలేజ్కి వెళ్ళండి. విలేజ్కి వెళ్ళి గొర్రెలు కట్టుకుంటాము. అక్కడ తర్వాత అతను నాకు చెప్పాడు, నేల చేస్తారు